ఉండదు అలా సర్చింగ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ లో సెట్టింగ్ అనేది నీకు ఫేస్ లో సెట్ కావట్లే. దేంట్లో చేసి కొద్ది రోజులు చేసి ఆగుతుందా? నిన్న పూజ చేయించుకున్నావు అక్కడ? అదొకటే చేసినావా? వీళ్ళ చిన్న బ్యాచ్ల వరకు రావుకేతులు చేయాలని చెప్పినా కానీ నీకు అంత దూరం వచ్చినప్పుడు రావుకేతులు చేయాలని చెప్పిన నాకు. ఎవరికైనా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినా ఇప్పుడు 1-2 years పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కానీ మీ పర్పస్ నువ్వెవరు నాకు ఎప్పుడు గడికి ఫోన్ చేసేవారు కాదు. నాకు అప్పుడప్పుడు ఊరికే ఫోన్ చేసేవారు. మీ చెల్లె ఇంకెవరు చెప్తారు నాకు? మీరే చేసిరా? సరే మాట్లాడుతున్నారు. మరి మీకు చెప్పినా వీళ్ళకి రావుకేతులు కూడా చేయమని అమ్మ. నేను అనే కదా ఇప్పుడు మ్యారేజ్ అయ్యేటోళ్ళు, మ్యారేజ్ అయ్యి 1-2 years అయిన వాళ్ళు రాహుకేతు పూజలు చేసుకోవాలి. ఎందుకు అంటే ఎక్కువగా రాహుకేతుల వల్లనే ఇక్కడ వాళ్ళ దాంపత్య విధానంలోనే ఇప్పుడు వాళ్ళకు కొంచెం ముందుకెళ్లాలన్నా ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా వాటి దోషాలు తొలగించాలన్నా ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఈ నవగ్రహాలలో 9 గ్రహాలలో ఈ 2 గ్రహాలకు ఎక్కువగా ఇంకా మనం పూజాదులు చేసుకున్నట్టయితే వీళ్ళ యొక్క అనుగ్రహం మిగతా గ్రహాల అనుకూలత ఇస్తాయి ఎక్కువ. అట్లా ఇప్పుడు ఈయన పేరు మీద వాస్తవంగా 28 సంవత్సరాల వరకు కొంచెం ఒడిదడుకులు ఉంటాయి. 28 నుంచి గురు మహారదశలు పడతాయి, అనుకూలతలు ఉంటాయి. కానీ ఇతనికి ఏంటంటే వాస్తవంగా చేతిలో డబ్బు ఉండదు, ఫస్ట్ రాదు, చేసిన ఉద్యోగాలు సఖ్యత ఉండదు. ఒకవేళ ఇతని జాతకరీత్య ప్రకారం ప్రేమ వ్యవహారాలు ఉన్నా అవి కూడా అనుకూలతలు ఉండయి. అవన్నీ అన్ని రకరకాల అన్ని చుట్టూ కలుపు తీస్తేనే ఈ మొక్క పెరుగుతుంది. కాబట్టి ఇతని జాతకంలో కొంచెం ఇబ్బందికరం. ఇతను చేయవలసింది ఏంటంటే తాడి చెట్టు పూజ చేసుకోవాలి. తాడి చెట్టు అనే వృక్షం ఉంటుంది, అంటే మన మామూలు కళ్ళు వారే తాడి చెట్టు, అట్లాంటి పూజ చేసుకోవాలి. అది మంగళవారం చేసుకోవాలి. అది ఏదైనా చేసుకోవచ్చు. దాంట్లో పొద్దాడు పరుపుదాడు అనేది కళ్ళు గురించి ఆలోచించుకోవాలి. పూజ చేసేటప్పుడు చెట్టుకు చేసుకోవాలి. రెండవది అదే ఏకకాలంలో అదే రోజు అయితే అదే రోజు, లేదంటే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం అయినా హనుమాన్ స్వామి వారికి ఆకు పూజ చేయాలి, సింధూరం వేయాలి. ప్రదక్షిణలు ఒక 5 కానీ 11 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి సింధూరం వేయడం వల్ల ఇతని చేతితో పులిగోర పంచిపెట్టడం వల్ల శుభస్థానాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటి వరకు వాస్తవంగా కొన్ని విసికి వేజారడానికి కారణం ఏంటంటే ఇతని జాతకంలో అది ఆ నక్షత్రం